తన యవ్వన రూపాన్ని నిలుపుకోవడానికి ఆ స్త్రీ ప్రతిరోజు ఒక పురుషుడిని లేపేసేది. ఆమె తన పొడవైన నాలుకను ఆ పురుషుడి శరీరంలో దింపుతుంది. ఆ వ్యక్తి యొక్క యవ్వనాన్ని తీవ్రంగా పీల్చేసిన తర్వాత ఆమె శరీరం రూపాంతరం చెందేది. ఆమె తృప్తి చెందిన తర్వాత ఆమె తన యవ్వన రూపాన్ని తిరిగి పొందేది. దీని కారణంగా పురుషుడు శక్తిహీనమై చనిపోయాడు. ఆ తర్వాత ఆమె పురుషుల మురుగుదుడ్డిలో ఒక యూరినల్ రూపంలో మారువేషం వేసుకుని పురుషులను మింగడం కోసం వేచి ఉంది. ఈ పురుషుడికి దురదృష్టం ఎదురు కాబోతోందని అతనికి తెలియదు. అతను మూర్త విసర్జన చేయబోతున్నప్పుడు ఏదో తేడాగా ఉందని గమనించాడు. యూరినల్ అంతటా నీరు ప్రవహిస్తుంది. తక్షణమే ఆ యూరినల్ రూపాంతరం చెందడం ప్రారంభించి ఆ పురుషుడిని ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే ఒక మానవ రూపం కనిపించింది. ఆ తర్వాత కొంచెం సేపటికే అతని ముందు ఒక వెండి వస్తువు ప్రత్యక్షమైంది. పొడవైన అందమైన స్త్రీగా రూపాంతరం చెందిన తర్వాత ఆమె ఆ పురుషుడిని వింతగా చూసింది. అతను స్పందించక ముందే ఆ స్త్రీ తన వేలుని చాచి అతని వైపు గురిపెట్టింది. వేగంగా దానిని ముందుకు పొడుచుకు వచ్చే ఉక్కు సూదిగా మార్చింది. కొంచెం సేపటి తర్వాత FBI ఆమెపై కాల్పులు జరిపింది. కానీ తూటాలు ఆమెకు తగల్లేదు. గాయాలు తక్షణమే మానిపోయాయి. FBI ఒక భయంకరమైన విధిని ఎదుర్కోబోతోంది. ఆ మహిళ మళ్ళీ తన వేలుని పైకెత్తి FBI అధికారి శరీరాన్ని గుచ్చింది. ఆ వ్యక్తి ఇంకా పూర్తిగా చనిపోలేదు అని చూసి మహిళ తన మరో చేతిని దగ్గరలో ఉన్న విద్యుత్ పెట్టుకు తగిలించి అతను ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయే వరకు విడిచిపెట్టలేదు.